హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే కొన్ని విషయాలు మన పెద్దవాళ్ళు చెప్పినా మనం పట్టించుకోము, అలాగే కొన్ని విషయాలు మనకు తెలిసినా మనం పట్టించుకోము. దీనిలో భాగంగా వాస్తు దోషాలను తరిమి కొట్టే నిమ్మకాయ పరిహారం ఎలా పాటించాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక్కోసారి మనం నమ్మకపోయినా కొన్ని సందర్భాలలో మనం నమ్మాల్సి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు మన పండితులు. అయితే కొంతమంది ఇంటిలో సమస్యలు, కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంటారు. అలాంటి వారు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయట. వాస్తు శాస్త్రంలో నిమ్మకాయ ప్రతికూల శక్తిని చాలా త్వరగా గ్రహిస్తుంది అంటారు. అంతేకాకుండా ఇది జీవితంలో సమస్యలను కూడా చాలా త్వరగా తగ్గిస్తుంది అని చెబుతుంటారు. అందువలన ఆర్థిక ఇబ్బందులు మరియు మానసిక సమస్యలతో సతమతం అయ్యేవారు తప్పకుండా దీనిని ఉపయోగించాలని చెబుతున్నారు మన వాస్తు పండితులు. మరి దీనికోసం ఇంటిలో నిమ్మకాయను ఎలా ఉపయోగించడం వలన ప్రతికూల శక్తులు తొలగిపోతాయంటే, ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటే ఇంటిని నిమ్మరసం కలిపిన నీటితో క్లీన్ చేయాలంట. ఇంటి మూలల్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తిని కూడా ఇది చాలా త్వరగా తొలగిస్తుందని చెబుతున్నారు. ఇలా కనీసం వారంలో ఒక్కసారి అయినా సరే బకెట్లో నీళ్లు పోసి అందులో నిమ్మరసం మరియు ఉప్పు కలిపి ఇంటి ప్రతికూలను తుడుచుకుంటూ రావాలి అంట. దీని వలన ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య జరిగే గొడవలు తగ్గిపోవడం, అన్ని సమస్యలకు పరిష్కారం దొరకడం, లక్ష్మీదేవి మీ ఇంటిలో కొలువై ఉండడం జరుగుతుంది. అయితే ఇలా ఇంటిని తుడిచే క్రమంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు పండితులు. దీనికోసం ముందుగా ఒక తాజా నిమ్మకాయను తీసుకోవాలి. ఇది మంచి ఫలితాలను ఇవ్వాలి అంటే బకెట్లో నీళ్లు పోసి అందులో రాతి ఉప్పు, నిమ్మరసం పిండి ఇంటిని ఒక క్లాత్తో శుభ్రంగా తుడుచుకుంటూ రావాలి. ప్రధాన ద్వారం వద్ద వరకు తుడుచుకుంటూ వచ్చి అక్కడ ముగించాలి. ఇలా ప్రతి వారం మంగళవారం, శనివారం, గురువారం చేయడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో మనం ఒక విషయాన్నైతే గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. వాస్తు ప్రకారం ఇంటిని ఎప్పుడు శుభ్రపరిచినా సరే మీరు సాయంత్రం లేదా సూర్యాస్తమయం తర్వాత నేలను తుడవకూడదంట. ఉదయం మాత్రమే వీటిని నిమ్మరసంతో క్లీన్ చేయాలి. ఇలా నిమ్మకాయకు శక్తి ఉండడం వలన మన ఇంట్లో గొడవలు, చికాకులు, ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. మంచి ఫలితాన్నైతే మీరు చూస్తారు ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు ఏమైనా ఉంటే ఈరోజే తొలగిపోయేలా పరిష్కారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, నిమ్మరసం మరియు గల్లుప్పు వేసి ఇలా తుడిచి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మార్పును మీరే గమనిస్తారు. నా వీడియో పూర్తిగా విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ మర్చిపోరు కదా ఫ్రెండ్స్.